నగరం నిండా మునిగిన వేళ ఆక్రమణలపై దృష్టి పెట్టింది జీహెచ్ఎంసీ. అక్రమ కట్టడాల తొలగింపునకు సర్కిల్ స్థాయిలో ప్రత్యేక నిమాల్షన్ స్క్వాడ్ను ఏర్పాటు చేసిన అధికారులు రంగారెడ్డి జిల్లాలో ఖాళీగా ఉన్న జేఎన్యూఆర్ఎం వాంబే ఇళ్లలో కనీసం 4000 ఇళ్లను నిరుపేదలకు అందించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అటు టౌన్ ప్లానింగ్ పటిష్టానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో వేల సంఖ్యలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడానికి రంగం సిద్ధమైంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో 1215 మంది సిబ్బందికి గాను కేవలం 214 మంది మాత్రమే ఉన్నారు. దీంతో టీఎస్పీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసింది జీహెచ్ఎంసీ. అలాగే నగరంలో అక్రమ నిర్మాణాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు విషయంలో కూడా వెంటనే ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మరోసారి కోరింది జీహెచ్ఎంసీ. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల దాదాపు 100 కోట్ల విలువైన రోడ్లు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాకొచ్చింది జీహెచ్ఎంసీ. గ్రేటర్ పరిధిలో 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్లు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన నివేదిక కూడా ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే సమర్పించారు. ఈ రోడ్లను పూర్తి స్థాయిలో నిర్మించాలంటే నిధులు కూడా అదే స్థాయిలో కావాల్సి ఉంది. దీంతో నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరబోతున్నట్లు తెలిపారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. ఇకపై ప్రతిరోజు సిటీలో 1500 గుంతల్ని పూడ్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.